రైట్ తెలంగాణ మంత్రిగా మహమ్మద్ అజరుద్దీన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:15 ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్భవన్లోని దర్బార్ హాలులో ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ కార్యదర్శి లేఖ రాశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అజర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కోడ్ ఏమైనా అడ్డు వస్తోందా అని ప్రభుత్వ వర్గాలు ఈసీ అధికారులను ఆరా తీసినట్లు తెలిసింది. మంత్రివర్గ విస్తరణకు ఉప ఎన్నికల కోడ్ అడ్డు రాదని వారు వివరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి స్వామి ఉన్నారు. స్వామి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ కేబినెట్ విస్తరణలో ఇండియా క్రికెటర్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కి కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. ఈ రోజు మధ్యాహ్నం రాజ్భవన్ దర్బార్ హాల్లో అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే రాజ్భవన్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లలో తలములకలైంది. ఒకవైపు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరుగుతున్న తరుణంలో అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడం అంటే కూడా మైనార్టీ ఓట్లను సంతృప్తి పరచడం కోసం ఎలక్షన్ కోడ్ ని కాదని కాంగ్రెస్ పార్టీ వివరిస్తుందని చెప్పేసి బీజేపీ నేతలు మరిశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ కు ఎన్నికల ముఖ్యాధికారి సుదర్శన్ రెడ్డి లేఖ రాశారు, వివరణ తీసుకున్నారు. ఇప్పుడు అది అడ్డు కాదని తెలిసిన తర్వాత కార్యక్రమాలతో కొనసాగుతున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 12:15 రాజ్భవన్ దర్బార్ హాల్లో అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి ముఖ్యమంత్రితో సహా కీలక నేతలంతా కూడా హాజరవుతారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వేళ కీలకమైనటువంటి మైనారిటీ ఓటర్ల కోసమే అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తున్నారన్న ప్రచారం అయితే పొలిటికల్ సర్కిల్స్ లో బాగా జరుగుతుంది. దీంతో ఎలక్షన్ కోడ్ పైన ఒకవైపు ప్రభుత్వం ఆరా తీసిన తర్వాతనే ముందుకు వెళ్తున్నట్టుగా కూడా సమాచారం అయితే బయటకు వచ్చింది. మొత్తానికైతే గత కొద్ది కాలంగా అజారుద్దీన్ 2023లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 60,000 ఓట్లు సాధించారు. ఆయన ఓడిపోవడంతో కూడా మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన తన రెగ్యులర్ గా రొటీన్ రాజకీయ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత బై ఎలక్షన్ లో అక్కడి నుంచి టికెట్ ఆశించి పనిచేసుకుంటూ పోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నవీన్ కుమార్ యాదవ్ కు అవకాశం ఇవ్వడంతో కూడా కొంత నారాజుగా ఉన్నటువంటి అజారుద్దీన్ కి రాష్ట్ర గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకవైపు దీంతో ఆయన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ కాకముందే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచన మేరకు 118,000 మందికి పైగా మైనార్టీ ఓటర్లు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్స్ గా ఉన్నారు. హైదరాబాద్ నగరంలో మైనార్టీలకు ప్రాతినిధ్యం లేదు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో మహమూద్ అలీని హోంమంత్రిగా, అదేవిధంగా డిప్యూటీ సీఎం గా చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు మంత్రివర్గాల్లోకి తీసుకోకుండా అవమానపరుస్తుంది, మైనార్టీలకు అవకాశం ఇవ్వట్లేదని చెప్పేసి ప్రతిపక్షాలు చేసినటువంటి ఎదురుదాడికి కాంగ్రెస్ పార్టీ సమాధానం ఇచ్చే విధంగా మైనార్టీ అయినటువంటి మహమ్మద్ అజారుద్దీన్ కి ఇప్పుడు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. రైట్, థ్యాంక్ యూ స్వామి.